హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. ఈరోజు స్పెషల్ మష్రూమ్ కర్రీ అండి. సో ఫస్ట్ మష్రూమ్స్ క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కకు తీసేసుకుందాము. నెక్స్ట్ ఇలా పైన ఉన్న తొక్క తీసేస్తున్నాను. ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. నేను యాక్చువల్లీ ఇవి తెచ్చి 3 days అవుతుందండి తీసుకొచ్చి. ఫ్రిడ్జ్లో పెట్టినాను. సో కొంచెం ఫ్రెష్నెస్ తగ్గింది. ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. జస్ట్ మనం పైన అలా పీల్ చేసేసుకుంటే బాగుంటుంది. లైట్గా చాకుతో అలా అనేస్తే వచ్చేస్తుందండి, అది ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా పైన నీట్గా తీసేసుకుంటే కింద వైట్గా బాగా కనిపిస్తాయి. మష్రూమ్ చాలా మంచిదండి హెల్త్కి. ఎవ్రీడే తీసుకున్నా చాలా మంచిదే. కుదరని పక్షంలో మనము వీక్లీ వన్స్ అయినా మంత్లీ ట్వైస్ అయినా ఇలా తీసుకుంటే చాలా మంచిది. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ఎలానో అన్ని ప్రోటీన్స్ దొరుకుతాయి. ఇలా వెజిటేరియన్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఇది. స్కిప్ చేయకోకుండా మష్రూమ్స్ తింటే చాలా మంచిది. మష్రూమ్స్లో సిలీనియం, విటమిన్ B6, రైబోఫ్లావిన్ లాంటి జింక్ ఇవన్నీ ఉంటాయండి. అవి మన బాడీలో చాలా అవసరం కదా. సో మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఇలాంటివన్నీ వేసుకోకుండా మనం డైలీ లైఫ్లో ఇలాంటి మష్రూమ్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల మల్టీవిటమిన్ సప్లై అనేది తగ్గకుండా బాగుంటుందండి. చాలామంది క్యాప్సూల్స్ ఇవి అవి వాడుతూ ఉంటారు. ట్రై టు ఇంట్రడ్యూస్ అండి. ఇలా మనము ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ కదా. ఆ క్యాప్సూల్స్ వేసుకోవడం కంటే ఎంతో బెటరు. హెల్త్ ఇంకా చాలా బాగుంటుంది. మష్రూమ్స్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుందండి. అండ్ బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. మన బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మినరల్స్ డెఫిషియన్సీ కూడా చాలా మంచిది ఇది తినడం వల్ల. జింక్ ఇలాంటివన్నిటికీ. సో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. మల్టీవిటమిన్స్ అన్నీ ఉంటే ఇమ్యూనిటీ కూడా ఆటోమేటిక్గా బూస్టప్ అయిపోతుంది కదా. సో ఇది ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ అండి అందరూ, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి ఒక నాన్ వెజిటేరియన్ ఫుడ్ లాంటిదండి ఇది. సో ఏం స్మెల్ అలా ఏం ఉండదు కాబట్టి వెజిటేరియన్స్ ఈజీగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మన వ్యూవర్స్లో ఎవరెవరు తిన్నారో ప్లీజ్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిది. పీలింగ్ అయిపోయేలోపు ఒక మంచి మాట చెప్పుకుందాము. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి, సక్సెస్ రావాలని మనం ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు వెనక్కి లాగే వాళ్ళు 100 మంది ఉంటారండి. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే 100 మంది వెనక్కి లాగాలని చూస్తారు. ఆ వెనక్కి లాగే వాళ్ళని పట్టించుకోకుండా స్పోర్టివ్గా మనం సక్సెస్ కాలేకపోయినా, ఫెయిలియర్ అవుతున్నా మనం స్పోర్టివ్గా ముందుకు వెళ్తేనే లైఫ్ అండి. అది ఎనీ టైం సక్సెస్ రావాలని రూల్ లేదండి. ఫెయిలియర్స్ ఎన్నో ఎదుర్కొంటాము, కానీ ఆ ఫెయిలియర్స్ నుంచి మనం తెలుసుకొని నెక్స్ట్ స్టెప్లో జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్ళడమే లైఫ్. సో ఫెయిలియర్స్ని యాక్సెప్ట్ చేయండి. వెనక్కి లాగే వాళ్ళని, డీమోటివేట్ చేసే వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలండి. మన వ్యూవర్స్ అందరూ కాన్ఫిడెంట్గా వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేస్తూ కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నానండి. అంతేనండి ఈరోజు మంచి మాట. మనం మష్రూమ్స్ అన్నీ పీల్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ చిన్నగా కట్ చేసేసుకుందాము. చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మా పిల్లలు తింటారో తినరో తెలియదు కదా. చిన్న పీసెస్ అయితే కనిపించకుండా తినిపించేసేయచ్చు కదా. రైస్లో కానీ రోటీలో కానీ పెట్టేసి తినిపించవచ్చని అలా కట్ చేస్తున్నాను. కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు మనము. ఒక బౌల్లో వాటర్ కొంచెం హీట్ చేసుకుందాము. ఆ హీట్ చేసుకున్న వాటర్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆ వాటర్లో మనము ఈ డిప్ చేసేసుకొని తీసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కదా. సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కినా
బాగుంటుందండి. మష్రూమ్స్ ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఇదే ప్రొసీజర్లో ఎప్పుడైనా మష్రూమ్స్ ఫ్రై కానీ కర్రీ కానీ ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. మష్రూమ్స్ యాక్చువల్లీ ఇది ఒక ఫంగస్ అండి, ఒక టైప్ ఆఫ్ ఫంగస్. ఫంగస్ అనగానే అయ్యో ఫంగస్ తింటామా అనుకోవద్దు, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫంగసే అండి. బట్ ఇట్ ఈస్ అ ఈటబుల్ ఫంగస్, తినే ఫంగస్ ఇది. చాలా రకాలు ఉంటాయి మష్రూమ్స్లో కూడా, ఒకే రకం ఉండవు. కొన్ని పాయిజనస్ ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, హార్మ్లెస్, ఈటబుల్, నాన్ ఈటబుల్, పాయిజనస్ చాలా ఉంటాయి. ఇవి మనం ఈటబులే, మనకు మార్కెట్లో దొరికేవన్నీ ఈటబులే అండి. ఆయిస్టర్ టైప్ ఉంటాయి, చాలా రకరకాల పేర్లు ఉంటాయండి మష్రూమ్స్. సో ఈ విధంగా హాట్ వాటర్లో డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్రీ చేసేకి ఆనియన్, టమాటో, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వచ్చి మొన్న నేను కబాబ్ చేశాను. కబాబ్ చేశాక డీప్ ఫ్రై చేశాను కదా, సో ఆయిల్ అనేది పోపుకి వాడుకుంటాను. మళ్ళీ రీహీట్ చేయకోకుండా ఈ విధంగా ఏదైనా పోపు వేసుకుంటే బాగుంటుంది కదా. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. నెక్స్ట్ మనము ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. నెక్స్ట్ మనము ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా కర్రీస్లోకి బాగా వేగితే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుందాము. ఆయిల్ మన ఇష్టం అండి, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ తినడం ఇష్టపడరు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, బాగుంటుంది, టేస్ట్ ఏం మారదు. ఈ విధంగా ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీంట్లో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర. నేను ఎవ్రీ సండే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఆ వీక్ అంతా సరిపోతుందండి నాకు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలకి ఏదైనా చేయాలన్నా హడావుడు లేకుండా తొందరగా అయిపోతుంది వర్క్. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ చేసేసేయాలి కదా, మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుంది. కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా టిఫిన్స్, లంచ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టొమాటో యాడ్ చేద్దాము. టొమాటోస్ బాగా మెత్తగా అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలి. కర్రీ కదా, సో టొమాటోస్ ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాను కట్ చేసి. మన ఇష్టం అండి, టొమాటోస్ కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ప్యూరీ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. టొమాటోస్ బాగా మెత్తగా ఉడికే వరకు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుందండి, ఇంకా ఒక 5 minutes ఇంకా టైం పడుతుంది టొమాటోస్ బాగా ఉడికేకి. టొమాటోస్ తొందరగా మెత్తగా అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బెటరు. సాల్ట్ వల్ల టొమాటోస్ తొందరగా మెత్తబడిపోతాయి. మళ్ళీ 5 minutes వెయిట్ చేద్దాం. మూత పెట్టుకుంటేనే బాగా ఉడుకుతుందండి, మూత అలా తీసేస్తే ఆవిరి వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేద్దాం.
ఇది నేను మటర్ పన్నీర్ మసాలా యాడ్ చేశాను. ఇది కూడా ఫ్లేవర్ బాగుంటుందండి యాడ్ చేస్తే. మటర్ పన్నీర్ మసాలా అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ మష్రూమ్స్ యాడ్ చేద్దాం దీంట్లోకి మనము. యాడ్ చేసిన మష్రూమ్స్ బాగా మసాలాలో కలిపేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. చూడండి, మసాలా కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసేసి బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికిద్దాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటేనే బాగుంటుందండి, హై ఫ్లేమ్ లేకుండా. మూత పెట్టేసుకుందాము. బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీంట్లోకి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకుంటే సూపర్ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ. వేడివేడిగా మష్రూమ్ కర్రీ చపాతీ, ఫుల్కా, పరోటా లేదంటే రైస్తో చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.